చెంచల్గూడ జైలు నుంచి ఏసీపీ ఉమా మహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా అక్రమ ఆస్తులు, బినామీలు, అవినీతి ఆరోపణలపై విచారించనున్నారు. ఉమా మహేశ్వరరావు డైరీ, ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై విచారించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చెంచల్గూడ జైలు నుంచి ఏసీపీ ఉమా మహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా అక్రమ ఆస్తులు, బినామీలు, అవినీతి ఆరోపణలపై విచారించనున్నారు. ఉమా మహేశ్వరరావు డైరీ, ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. చెంచల్గూడ జైలు నుంచి ఏసీపీ ఉమా మహేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల తర్వాత ఆయన్ను బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించనున్నారు. 3 రోజుల కస్టడీలో భాగంగా అక్రమ ఆస్తులు, బినామీలు, అవినీతి ఆరోపణలపై విచారించనున్నారు. ఉమా మహేశ్వరరావు డైరీ, ల్యాప్టాప్లో మరికొంతమంది పోలీసు అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.